పోనీ మీకు ఎలాంటి డ్రెస్ కావాలో చెప్పండి మేడం. శామ్ ఇంకా బయటికి రాలేదేంటి? శామ్ ఎవరు మేడం? అదంతా నా గొడవలే, మధ్యలో నీకెందుకు? నువ్వు వెళ్ళి వేరే చూపించుపో, నిండుగా ఉండేటట్టు చూడు. అలాగే మేడం. అయ్యో శాము, మేడం మీకు ఇదైతే బాగా సూట్ అవుతుంది మేడం. నీకు అసలు బుద్ధుందా? నేను చక్కగా చీర కట్టుకుని సాంప్రదాయంగా వస్తే నువ్వన్నీ ఇలా పొట్టి పొట్టి డ్రెస్సులు చూపిస్తావేంటి? ఇవి తప్ప మీ షాప్ లో ఇంకేం లేవా? వేరే చూపించు. వెళ్ళా, వెళ్ళమంటున్నా కదా, వేరే తీసురాపో. మేడం మీకు ఈసారి ఇది ఫిక్స్ మేడం, పక్కాగా సరిపోతుంది. అలాగేనమ్మా, వేసుకొని చూస్తాను. శాము, ఇప్పుడు నీ పని చెప్తాను, వస్తున్నానుండు. డ్రెస్ ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? ఏం లేదు, రూమ్ లో ఎవరైనా ఉన్నారో లేదోనని చూసా. అది తెలుసుకోవాలంటే తలుపు కొట్టాలి మేడం. అవును కదూ, నిజమే నిజమే. ఏంటండి ప్రశాంతంగా ట్రయల్ కూడా చేసుకొనివ్వరా? చి, అంతా హడావిడే. సాము సాము, ఇదే డ్రెస్సు. అయ్యో, ఈ పిల్లటి వెళ్ళిపోయింది, ఎక్కడ కనిపించట్లేదే. ఎటు వెళ్ళింది పిల్ల? లోపలికి వెళ్ళిన పిల్ల లోపలికి వెళ్ళినట్టే మాయమైపోయింది. అంత మాయలా ఉంది. ఏమండి, ఇక్కడ ఉంది ఒక్క గదేనా? అవును మేడం, ఒకటే ట్రయల్ రూమ్. మరి అంతకు ముందెళ్ళిన అమ్మాయి ఏమైంది? అంతకు ముందు ఎవరు వెళ్ళారు మేడం? నీ బొందరా, నీ బొంద. అయ్యో, శామ్ వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడే ఉన్నాను, ఎలా వెళ్ళిపోయిందబ్బా? అయ్యో. మేడం మీకు ఈ డ్రెస్ కరెక్ట్ గా సెట్ అయిపోయింది కదా? నాకు తెలుసు ఇది మీకు సెట్ అయిపోతుందని. నీ బొంద సెట్ అయింది, తీసుకో. శాము, ఇదేంటి మళ్ళీ వస్తుంది? ఈసారి నువ్వెవరో తెలుసుకోకుండా వదలను. రా. సారీ, ఇట్స్ ఓకే. చూసుకోలేదు మేడం, నేను చూసుకోలే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నీ బండారం మొత్తం బయటపడుతుంది. ఆఖరికి దొంగనైపోయాను. ఏం చేస్తాను? నా బావ కోసం. తనేంటి? హాయ్ సూర్య. హాయ్ దీపు, కమా కూర్చో. థ్యాంక్ యూ. నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి సంగతులు? చెప్పు పూజ. మేడం, ప్యాంటు షర్టు మళ్ళీ వచ్చింది మేడం.
వచ్చిందా? అవును మేడం. ఇప్పుడే బాస్ క్యాబిన్లోకి వెళ్ళింది మేడం. సరే, నేను చూసుకుంటాను. ఫోన్ పెట్టే. ఓకే మేడం. ఈ రోజు దాని విషయం తెలుసుకోకుండా వదలకూడదు. ఏం చేయాలి? దీపిక సిఐ పోలీస్ అంటే బావ తాతయ్య మర్డర్ మిస్టరీని ఎంక్వైరీ చేస్తున్నాడా? ఏంటి మ్యాటర్? మా బావ ఫోటో ఉందేంటి? ఐ లవ్ యూ నా. ఇది పోలీస్ కాదు, నా బావని లవ్ చేసింది కూడానా? దీన్ని నాకు మళ్ళీ కోపం వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. గీడ నా వాలెట్ మిస్ అయినది, మీరేమైనా చూసినారా? లేదు మేడం. ఏంటి పూజ? మేడం వ్యాలెట్ పోయిందట. ఇక్కడేమైనా పడిపోయిందేమో అని చూస్తున్నాం. అవునా మేడం? ఇక్కడ పడితే ఇక్కడే ఉంటుంది. చూస్తాను, ఉండండి. పూజ, నువ్వు కూడా చూడు. అలాగే. ఇదెవరో తెలిసిపోయిందిగా. ఇక దీంతో నాకు పనే ఉంది. ఇది మళ్ళీ నా చేతిలో ఉంటే చూస్తే అదొక గొడవ. ఇదెవరిది? నా రూమ్లోకి ఎలా వచ్చింది? అమ్మా, ఇది సిఐ అంటే సూర్య దీన్ని పెట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడా? ఇదే నా పర్సనల్. డాడీ చెప్పింది నిజమే, అలాగే జరుగుతుంది. ఇది సూర్య ఫోటో. ఇంకో ట్విస్ట్, ఇది పోలీసే కాక సూర్యని ప్రేమించింది కూడా. ఎటో ఆలోచించినా దీన్ని అస్సలు వదలకూడదు. అవును, ఈ వ్యాలెట్ నా కాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడెక్కడా మీ పర్సు కనిపించట్లేదు మేడం. వచ్చిన దారిలో ఏమైనా పడిందేమో. ఓ మై గాడ్, ఈ సెర్చింగ్ ఈ పర్స్ కోసమా? ఇది అసలే పోలీసు. నా చేతిలో ఇది కనిపించిందంటే అందరి ముందు చెండాలంగా ఉంటుంది. విషయం తెలిసిందిగా, ఇక ఇది నాకెందుకు? బయట కూడా ఎతికేమో కనపడలేదమ్మా. ఏంటి దీపు, వ్యాలెట్ ఇంకా కనపడలేదా? లే సూర్య. దీపు వ్యాలెట్టా? వ్యాలెట్ దీపు.
హరీషో ఆఫీస్లోనే పడిందంటావా? అనుకుంటున్నాను సూర్య. ఓ ఇక్కడ పడితే ఎక్కడికి పోద్దు దీపు. మన స్టాఫ్ ఎవరికైనా దొరికినా కూడా ఇచ్చేస్తారు. నో ప్రాబ్లం. సైరా నన్ను పిలుస్తున్నాడేంటి? కమ్. దీపు తిని ఇక్కడ సిన్సియర్ ఎంప్లాయ్. ఏంటి సార్? దీపు వ్యాలెట్ మిస్ అయింది. మన వాళ్ళకి ఈ విషయం చెప్పి ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి ఇచ్చేయమని చెప్పు. జీ సార్. దీపు నీ వ్యాలెట్ విషయం సైరా చూసుకుంటుంది. మనం లోపలికి వెళ్దాం పద. సైరా జీ ఒక 10 minutes ఎవరిని లోపలికి పంపుకో. జీ సార్. రా దీపు. ఎవరిని లోపలి పంపించకూడదా? ఏం బాబు టైం తగ్గించా? సూర్య, ఇట్స్ నాట్ కరెక్ట్. నువ్వు నా వాడివి, దానితో నేను ఒప్పుకోను. రాజీ ఆంటీ, ఏంటి అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు? సమంత ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టేశారా? ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి ఆంటీ. మనసులో ఏముందో మొహం మీద కనిపించట్లేదా సామాన్య? కనిపించడం లేదు రాజీ ఆంటీ. నాకు సమంత కనిపించలేదు సామాన్య. కనిపించలేదా? ఈరోజు వెళ్ళలేదా? వెళ్తానని చెప్పారు కదా, ఎందుకు వెళ్ళలేదు? అబ్బా వెళ్ళానమ్మా. మరి వెళ్తే ఎందుకు కనిపించలేదా ఆంటీ? ఎందుకు కనిపించలేదంటే తను బట్టల దుకాణంలోకి వెళ్తే నేను వెళ్ళాను. బయటకి ఎప్పుడు వెళ్ళిపోయింది, కనిపించలేదు. బాగుంది. ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా ఆంటీ? అదేమైనా గుండుసుదా? ఎలా వెళ్తుందో కూడా తెలియకుండా పోవడానికి మీ ధ్యాస ఇక్కడ ఉండుంటుంది. అదేం చెక్క వెళ్ళిపోయింది. అమ్మా సామాన్య, కడవంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువైనట్టు నువ్వు చెప్పిన మాట వింటున్నాను కదా అని నీకు కూడా లోకువైపోయాను. నేను సమంత కోసం కన్ను రెప్ప ముయ్యకుండా ఎంత కష్టపడ్డానో నీకు తెలీదు. చిచి, ఎప్పుడు పట్టుకుని గుడ్డలు కూడా పట్టుకున్నాను. నేను కనుక అక్కడ ఉండుంటేనా ఈ పాటికి సమంత విషయాన్ని గుప్పెట్లో పెట్టుకునేదాన్ని. 3 నెలలు సాము చేసి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట. నువ్వు మాత్రం ఏం చేశావు? సమంత జాబ్ ఊడిపోయేలా చేశాను కదా. సూర్యకి దగ్గర అయ్యావా? లేదు కదా. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు. వదులుతాననుకుంటున్నావా? వదలను. ఎలాగైనా సరే శామ్ ఎక్కడ పనిచేస్తుందో కనిపెడతాను. మీరు కనిపెడతారని నాకు తెలుసులే రాజీ ఆంటీ. ఫీల్ అయ్యారా? ఎందుకు ఫీల్ అవుతానమ్మా? నేనెందుకు ఫీల్ అవుతాను? నేనేం ఫీల్ అవ్వలేదు. ఇదేంటి అవలేదని వెళ్ళిపోతుంది? ఫీల్ అయినట్టే ఉంది. దానికి నేనెందుకు ఫీల్ అవ్వడం? కనిపెట్టకపోని అప్పుడు చెప్తాను. తెలిసిన నిజం అబద్ధం కాదని సాక్ష్యం నిరూపిస్తుంది. పెంచుకున్న బంధం తెగిపోలేదని కళ్ల ముందుకొచ్చి కదలాడుతుంది. ఏం చేయను ప్రొపరైటర్ గారు? మిమ్మల్ని చంపిన రక్తంతో సంబంధాన్ని కలుపుకోనా, లేక మనసులో ఉన్న ఆవేదనతో
దరి చేరిన అనుబంధాన్ని విడతీయనా? ఏం చేయను? నాకేమీ తెలియడం లేదు. నాకిప్పుడు కోపం తప్ప ఆ కుటుంబం మీద ప్రేమ కలగటం లేదు. ఆవేశమే నాలో రగులుతుంది. జయంతి, జయంతి, జయంతి టాబ్లెట్ తీసుకురా. ఏం చెల్లి, లోగుట్టు పెరుమాళ కిరక అన్నట్టు నీ మనసులో ఏముందో నాకు మాత్రం ఏం తెలుస్తుంది? నువ్వెన్నన్నా చెప్పక్క, సూర్యకి వేరే సంబంధాలు ఇప్పట్లో చూడను. అవునులే. రాజీ, 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 ఎక్కడున్నారు? టాబ్లెట్ తీసుకురండి. చెప్పేది వినపడుతుందా? జయంతి, అమ్మమ్మ ఏమైంది? తీసుకోమమ్మా. అమ్మమ్మా టాబ్లెట్స్ అడిగేవని నేనడిగానా? నీ పేరు పెట్టి పిలిచానా? ఎందుకు వచ్చావు నా గదికి? చెప్పు సూర్య. నాకు నచ్చని వాళ్ళు, నేను ద్వేషించే ముఖాలు నా ముందు కనపడటానికి వీలేదని చెప్పు. మీ తాతయ్యని చంపిన కుటుంబం నా ఎదురుగా తారాసపడే ధైర్యం చెయ్యొద్దని చెప్పు. తిక్క కుదిరింది, భలే ఇరుక్కుంది. చెప్పు సూర్య, దాని 4 తిట్లు నువ్వు తిట్టావు. సూర్య, సొంతం అనుకునే బంధం తనకు మన మధ్య లేదు. హక్కుగా తిష్టవేసింది వాటాదారిగా మాత్రమే, వజ్రపాటి వారసురాలి హోదాలో కాదు.
చెప్పింది గుర్తుపెట్టుకుని మసులుకుంటే మంచిది. ఆహా, ఎంత బాగా చెప్పావు గ్రాండ్మా, నువ్వు సూపర్ హే. కోపం ఉన్న చోట ప్రేమ దక్కుతుందనుకోవటం అవివేకం అవుతుంది. కాలంతో పాటు మర్చిపోయి మసలే మనసులు ఇక్కడ లేవు. అలా మార్చాడు నీ తండ్రి. నిన్ను చూసిన ప్రతిసారి నీ తండ్రి నాకు చేసిన ద్రోహమే గుర్తుకొస్తుంది. నా మాంగళ్యాన్ని నాకు కాకుండా చేశాడు. ఏమిటలా చూస్తున్నారు? ఇదంతా మీ వల్ల కాదు.